జై హింద్ ఫ్రెండ్స్. లేడీ అడ్వకేట్స్ ప్లస్ జెంట్స్ అడ్వకేట్స్ అందరికీ జై హింద్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేను చెప్పే మాట గట్టిగా వినండి. మీరు ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి. ఇంకోటి, మనకు ఇట్లా అయింది, బార్ కౌన్సిల్ మెంబర్స్ చేస్తలేరంటే మీరు కొత్త వాళ్ళకి ఇవ్వండి ఛాన్స్. ఎప్పుడు పాత వాళ్ళు ఎందుకంటే అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే 7 years టైం ఇచ్చాం, ఒక్కొక్కరు అయితే 2 times వచ్చారు. సో మీరు ఆలోచించుకొని ఓటేయండి. కొత్త వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా కొత్త వాళ్ళకి ఇవ్వండి. అట్లా ప్రతిసారి కొత్త వాళ్ళకి ఇస్తే మనకు లాభం ఉంటుంది. అంతేగాని మళ్ళీ పాత వాళ్ళకి ఇచ్చి ఏం పని చేస్తారంటే ఎందుకు చేస్తారు వాళ్ళు పని, అదొక పాయింట్. నెక్స్ట్, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు అసలు. ఇప్పుడు ఆల్ఫాబెటికల్గా రాయాలి, క్యాపిటల్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఓఎన్ఈ 1 అని రాయాలి. నెక్స్ట్ TWA 2, నెక్స్ట్ 3, THIRD 3, FOUR 4, నెక్స్ట్ 5, FIVE 5, ఇవి రావాలి. సో మీరు ఈ విధంగా చేస్తే మంచిది మీకు, అది పరిస్థితి. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, ప్రతి వారు చెప్తున్నారు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎవరు పని చేస్తున్నారో కరెక్ట్గా, హూ ఈజ్ ఫైటింగ్, హూ ఈజ్ హ్యావింగ్ ద వాయిస్, వాళ్ళకి వేయండి. యువతని ఎంకరేజ్ చేయండి. కరెక్ట్ మీకు పని చేసే వాళ్ళని, మీకు ఎవరి మీద నమ్మకం ఉండదు, ఎవరెవరు వాళ్ళకు వేసుకోండి ఫేవర్ వాళ్ళ మనిషికి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద అడ్వకేట్స్ హు ఆర్ కంటెస్టింగ్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఎలక్షన్స్. ఇంకోటి, కామాస్ ఫుల్ స్టాప్స్ పెట్టకండి. నెక్స్ట్ ఇంకోటి 1, 2 అని రాసేసి మళ్ళీ 3rd మిస్ చేసుకుంటే 4thకి వెళ్తే ఓన్లీ 1, 2 కౌంట్ అవుతుంది. ఇది ఇట్లా ఈ విధంగా మీరు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మీరు ఓటింగ్ చేయాలి, అది పరిస్థితి. ఇంకోటి, మీరు చూసుకోండి ఎవరు పని చేస్తున్నారో అన్నీ ఆలోచించుకొని ఓట్లు వేయండి. ప్రతి 5 సంవత్సరాలు కొత్త వాళ్ళు వస్తే మంచిది అని అనుకుంటున్నాను. అభి ఆ रहे जो इलेक्शन जो इलेक्शन बहुत कीमती वाला है तेलंगाना का, तो क्या मैं बोलना चाह रहा हूँ, ये इलेक्शन हर 5 साल को, मेरा जो ओपिनियन बोल रहा हूँ, हर 5 साल को एक नया टीम आया तो अब अपने वकीलों को अच्छा काम करने का ये चांस रहता. नहीं तो वो पुराने वाले रहते, वो इतना हुआ अपना वेलफेयर फंड ये हो गया, वेलफेयर स्टैम्प का बढ़ा दिया बोल के बोलने की आवश्यकता भी नहीं रहता. तो नया वाला को नया आदमी युवा को चांस दिया तो बहुत सही रहता बोल के मैं सोच रहा हूँ. एंड दिस इज़ ए गुड टाइम of the election and congratulate each and every contestant who is contesting in this bar council, and all the best to all the persons. And please think and elect a good person who has commitment in his work, that is who can ఊరికే ఎలక్షన్ ఊరికే పంపిస్తూనే ఉన్నారు. అది చాలా చిరాకు అవుతుంది. ప్రతి మనిషికి ఒక చిరాకులాగా అనిపిస్తుంది. అట్లా మెసేజ్ పంపించకండి, మీరు ఇవి కూడా పంపించండి. 1st, 2nd ఎట్లా ఓటింగ్ చేయాలా అవి కూడా పంపించండి కనీసం. దట్ విల్ బీ అ ఫైన్ థింగ్. అది కూడా 1 ఓని అట్లా మీరు లాస్ అవుతారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ లాస్ అవుతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు కొంత చాలామందికి తెలియదు. దే ఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ద ఓటర్స్. వీఆర్ ఎడ్యుకేటెడ్. మేము అడ్వకేట్లో ఇట్లా ఎడ్యుకేటెడే కానీ నో బడీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్. ఓఎన్ఈ 1 రాయాలా, ఆ పేరు మన సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఇది రాయాలి అని ఎవరు చెప్పట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ అని చాలామంది చెప్తున్నారు. కామాస్ పెట్టద్దు, ఫుల్ స్టాప్స్ పెట్టద్దు, కంటిన్యూగా రావాలా. మళ్ళీ 3 మర్చిపోయి 4 రాసేసి అట్లా మినిమం 5 రాయాలని ఒక అనుకుంటున్నారు. సో ఇట్స్ అప్ టు మినిమం 5 రాస్తారు, 2 రాస్తారు. వై? బికాస్ దిస్ ఓట్ ఈజ్ ఎ ఫ్లోటింగ్
ఫ్లోటింగ్ ఓట్ అనేది ఫ్లోట్ అవుతుంది. 1 కాకపోతే 1 ఎలిమినేట్ అయిపోయింటే సెకండ్ 1 సరిపోతుంది, సెకండ్ అవుతుంది, థర్డ్, ఫోర్త్ అట్లా ఆ ప్రాసెస్లో పోతుంది. మీరు ఊరికే మెసేజ్ పంపించే వాళ్ళు ఇది కూడా పంపించండి, హౌ టు ఓట్ ఇన్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్, ది కంటెస్టెంట్ క్యాండిడేట్స్. మీరు కనీసం ఒక వీడియో వేయండి, ఓకేనా? జై హింద్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పీపుల్. అండ్ ప్లీజ్ దిస్ టైమ్ ఐ ఎక్స్పెక్ట్ in all bar council elections that new team may be come and we may have some development and the new things may evolve in our things and new this thing ఏమంటారు, ఒక కొత్త రెవల్యూషన్ అనేది మా అడ్వకేట్స్లో వచ్చి వితౌట్ కరప్షన్ ఒక కమిట్మెంట్గా పనిచేసే ఒక టీమ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జై హింద్, ఇట్లు మీ రమేష్ బహుజన. థ్యాంక్ యూ వెరీ మచ్, సుప్రీంకోర్టు అడ్వకేట్. థ్యాంక్ యూ.